సమాజంలో మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? అంటే ఆర్థికంగా బాగా ముందంజలో ఉన్నారా? వెనకబడి ఉన్నారా? సమాజంలో మీ పొజిషన్ బాగా బృహత్తరంగా ఉందా? మంచి స్థితిలో ఉన్నారా? లేకపోతే కనిష్ట స్థితిలో ఉన్నారా? ఇది తెలుసుకోవాలంటే కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయండి. మీకు జనవరి ఫస్ట్ వచ్చిందనుకోండి, న్యూ ఇయర్. మీరు కనుక వెళ్ళి అందరికీ బొకేలు, అలాగే ఫ్లవర్సు, కేకులు, స్వీట్స్, యాపిల్స్ ఇవి ఇస్తున్నా అనుకోండి, మీ పొజిషన్ చాలా వీక్గా ఉన్నట్లు లెక్క. అంటే మీరు ఎదుటి వాళ్ళ మెప్పు గురించి మీరు పాకుతలాడుతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. అదే మీ ఇంటికి చాలామంది వచ్చి నేను చెప్పినవన్నీ మీకు ఇస్తున్నా అనుకోండి, మీరు చాలా హైయర్ పొజిషన్లో ఉన్నట్టు లెక్క. మీ మీద చాలామంది మీ ప్రాపకం గురించి వెప్పలాడుతున్నట్టు లెక్క. మీరు ఏదైనా ఒక పని చేసి పెడతారేమో అన్న ఉద్దేశంతో వస్తున్నట్టు లెక్క. లేకపోతే మీ హైయర్ పొజిషన్లో మీ కింద పనిచేసే సబార్డినేట్స్ మీ మెప్పు పొందడానికి, మిమ్మల్ని అందలం ఎక్కించడానికి చేసే ఒక ప్రయత్నం కూడా అనుకోవచ్చు. దాన్ని బట్టి మీరు ఏ పొజిషన్లో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. ఇంకా తర్వాత మీ బర్త్డే వచ్చిందనుకోండి, సేమ్ ఇదే ప్రొసీజర్. మీకు కేకులు పట్టుకొస్తారు, తర్వాత ఫ్రూట్స్ పట్టుకొస్తారు, మీకు బొకేలు ఇస్తారు, హ్యాపీ బర్త్డే అని చెప్తారు, మీ చుట్టూ క్యూలు కడతారు. దాన్ని బట్టి మీరు కూడా చాలా మై పొజిషన్లో ఉన్నట్టు లెక్క. మీ బర్త్డేకి ఒకరు కూడా రాలేదనుకోండి, కనీసం గ్రీటింగ్స్ చెప్పడానికి ఫోన్ కూడా చేయలేదనుకోండి, మీరు చాలా వీక్ పొజిషన్లో ఉన్నట్టు లెక్క. అంటే మీకు పొజిషన్ లేకపోయి ఉండాలి, బిజినెస్లో మీకు బాగా ప్రాస్పరస్గా ఉండకపోయి ఉండాలి, ఏదో పొలిటికల్గా చూస్తే మీ పార్టీ అధికారంలో ఉండకపోవచ్చు, ఒకవేళ ఆ పార్టీ అధికారంలో ఉన్న మీకు పొజిషన్ ఉండకపోయి ఉండొచ్చు. సో ఇన్ని కారణాలు ఉంటాయి. దీన్ని బట్టి కూడా మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు అంత ఎందుకండి, మొబైల్ తీసుకోండి. మొబైల్ తీసుకుంటే మొబైల్లో మీకు ఇన్కమింగ్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, రోజు దాదాపు ఒక 100 కాల్స్ వస్తున్నాయి అనుకోండి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం గ్రేటెస్ట్ పొజిషన్లో ఉన్నాం అనమాట. కమాండ్ చేసేటువంటి పొజిషన్లో ఉన్నాం. కొంతమందికి 100కి మించి కూడా కాల్స్ వస్తుంటాయి. అంటే వాళ్ళు ఒక పిఏని కూడా పెట్టుకుంటారు. ఆ పిఏ ఏదైనా ఎమర్జెన్సీ కాల్, అర్జెంట్ కాల్ అయితే అప్పుడు ఇస్తారనమాట. అంటే మీరు చాలా మంచి పొజిషన్లో ఉన్నట్టు లెక్క. ఇన్కమింగ్ కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అదే కనుక మీకు ఇన్కమ్ కాల్స్ లేకుండా మీరే అవుట్ గోయింగ్ కాల్స్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏంటి, మీరు ఎదురు వాళ్ళ మీద ఆధారపడినట్టు లెక్క. సమాజం మీ అవసరం లేదని లెక్క. మీరు బాగా వీక్గా ఉన్నారని, ఎకనామికల్గా వీక్గా ఉన్నారని, పొలిటికల్గా వీక్గా ఉన్నారని, ఇవన్నీ కూడా మీకు అర్థాలన్నమాట. అంటే మన పరిస్థితి మనకేంటో తెలిసిపోతుంది. తర్వాత మీకు చూడండి, మీకు ఫోన్స్ వస్తూ ఉంటాయి. మీరు ఫోన్ ఎత్తకపోయినా కూడా వాళ్ళు వెయిట్ చేసి మీకు ఫోన్ చేస్తుంటారు. అలా కాకుండా మీరు ఫోన్ చేసిన తర్వాత కొంతమంది ఎత్తరు. అంటే అది ఇంకా దయనీయమైనటువంటి పరిస్థితి. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అవతల వ్యక్తి మీ ఫోన్ ఎత్తలేదు అనుకోండి, అసలు మిమ్మల్ని ఆ వ్యక్తి పట్టించుకోనట్టు లెక్క. అంటే మీ అవసరం అతనికి లేదు. కొంతమంది ఇంకా ముందుకెళ్ళి ఏం చేస్తారో తెలుసా అండి, మీ ఫోన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. ముందు మీతో అవసరం ఉంటే మాట్లాడతారు, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు. తర్వాత మీరు ఇంకా అతను నమ్మే ఆమెను నమ్మో మీరు ఫోన్ చేస్తున్నారు అనుకోండి, ఆ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తే అంటే ఎంత మన పరిస్థితి దిగజారిపోయాము అని చెప్పి మనకే అర్థమైపోతుంది. ఈ బ్లాక్ లిస్ట్ అన్నది నిజంగా ఒక విధంగా మన మీద వాళ్ళ తృణీకార భావం అవ్వచ్చు, అసహ్యం అవ్వచ్చు, లేకపోతే పని చేసిన తర్వాత ఇంకా వాడుకొని వదిలేసామని అది ఫీలింగ్ ఉండొచ్చు. ఇది చాలా భయంకరమైన అనుభవం. ఇలా బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది కూడా ఒకప్పుడు తెలిసేది కాదు. ఇప్పుడు బ్లాక్ లిస్ట్లో పెడితే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు చాలామంది ఐడెంటిఫై చేసేస్తున్నారు కూడా. అప్పుడు మనసుకి చాలా బాధ కూడా అనిపిస్తుంది, అరే మన పరిస్థితి ఇలా దిగజారిపోయామా అని. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మీకు ఎప్పుడైనా వెళ్ళండి మార్కెటింగ్లో కానీ ఎక్కడైనా, మీరు ఒక కారు కొందామని వెళ్ళారనుకోండి, అక్కడ మీ నెంబర్ తీసుకుంటారు. నెంబర్ తీసుకొని ఎగ్జిక్యూటివ్ చాలా ప్రేమగా మీకు ఫోన్ చేస్తూ ఉంటాడు. రోజుకి 10 సార్లు చేస్తారు, 20 సార్లు చేస్తారు, ఎన్నిసార్లైనా చేస్తారు. ఎందుకని, ఆ కారు మీరు కొంటారు అని చెప్పేసి. మీరు ఒక్కసారి కారు కొనేసిన తర్వాత మళ్ళీ ఆ ఎగ్జిక్యూటివ్ మీకు ఫోన్ చేస్తాడా? ఏం మాత్రం చేయడు. నిజంగా ఒక ఎగ్జిక్యూటివ్ నిజంగా మంచి రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవాలి అంటే, మీ కారు కొన్నారు కదా, ఎలా ఉందండి, డ్రైవింగ్ కంఫర్టబుల్గా ఉందా, మీకు అన్ని వసతులు ఉన్నాయా, ఇంకేమైనా మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా అని చేస్తాడు. అది ఫీడ్బ్యాక్ వాళ్ళు కూడా చేస్తున్నారు అనుకోండి ఈ మధ్యకాలంలో. ఎగ్జిక్యూటివ్ కూడా అసలు అన్నధర్మంగా చేయాలి, సేల్స్ ఎగ్జిక్యూటివ్.
కానీ వాళ్ళంతటితో వదిలేస్తారు. అలాగే మీకు ఒక రియల్ ఎస్టేట్ దగ్గరికి వెళ్ళండి, ఒక సైట్ కొనాలి మీరు అన్నప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, ఫోన్లో మాట్లాడతారు, మిమ్మల్ని తీసుకెళ్తారు కాల్లో, ఎప్పుడు తీసుకుంటారు సార్ అని అంటారు. సైట్ ఒక్కసారి కొనేసి డబ్బులు పే చేసిన తర్వాత ఆ సేల్స్ వాళ్ళు మళ్ళీ మీకు ఫోన్ చేయరు. ఎక్కడైనా చేస్తారేమో ఒక్కసారి చెప్పండి ఎవరైనా. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా అలాంటి అనుభవాలు ఉన్నాయా? ఉంటే కామెంట్స్ రూపంలో కూడా మాకు పెట్టండి. అంటే అవసరం అనేది మనిషిని ఎన్నిసార్లైనా ఫోన్ చేయనిస్తుంది, మనిషిని కలవరించేలా చేస్తుంది. ఆ అవసరం తీరిన తర్వాత ఆ మనిషి మాయమైపోతాడు. అసలు మానవత్వం అనేది ఉందా ఈ సమాజంలో? మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్నట్టు ఒక పాట ఉంది. నిజంగా మానవత్వం అనేది పూర్తిగా మరుగున పడిపోయింది. నేను మా ఊహ తెలిసి 1970 ఆ దశకం నేను చూశాను. 1970 దశకంలో ఆ రోజుల్లో ల్యాండ్ లైన్స్ చాలా తక్కువ. పెద్ద పెద్ద వాళ్ళకి, ఆఫీసర్స్కి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఉండేది. సామాన్య ప్రజానీకానికి ఎవరికి ఉండేది కాదు. ఆ రోజుల్లో కమ్యూనికేషన్ ఏదైనా ఎవరికైనా ఒంట్లో బాగాలేదు అంటే హెల్త్ కండిషన్ ఎమర్జెన్సీ మీద ఒక మెసేజ్ పెట్టేసేవాళ్ళు. టెలిగ్రామ్, దీని టెలిగ్రామ్ అనేవాళ్ళు. స్టార్ట్ ఇమీడియట్లీ అని చెప్పి పెట్టేవాళ్ళు. అలాంటి ఒక్క కమ్యూనికేషన్ తప్ప వేరే కమ్యూనికేషన్ లేదు. ఆ రోజు పోస్ట్ మ్యానే అన్నిటికీ మనకి కలుపుతారు. ఒక దేవుడిని దిగి వస్తే ఎలా ఉంటుందో ఆ రోజు పోస్ట్ మ్యాన్ అలా ఉండేవాడు. ఆయన మనీ ఆర్డర్స్ కానీ లేకపోతే టెలిగ్రామ్స్ కానీ ఇలాంటివన్నీ ఆ రోజు కమ్యూనికేషన్ సిస్టమ్. చాలామంది ఆ రోజు ల్యాండ్ లైన్ ఉంటే బాగుండు అని అనుకునేవాళ్ళు. 80కి వచ్చేటప్పటికి ల్యాండ్ లైన్స్ విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. 90కి బాగా వచ్చేసాయి. కాకపోతే ఒక ల్యాండ్ లైన్ అప్లై చేసుకోవాలంటే 5 సంవత్సరాలు పెట్టేది. ఒక ఎంపీ రికమెండేషన్ ఉండాలి. ఈ బహుశా ఇవన్నీ చెప్పుకుంటే మీరు నవ్వుకుంటారు అనేది వాస్తవం. ఒక ల్యాండ్ లైన్ బిఎస్ఎన్ఎల్ నుంచి రావాలి అంటే 5 సంవత్సరాలు మినిమం పీరియడ్, వెయిటింగ్ పీరియడ్. మరి ఈరోజు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ వచ్చేసింది, ఆధునిక పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజుల్లో మేమేమనుకునే వాళ్ళం అంటే మొబైల్ ఫోన్ 2000లో వచ్చినప్పుడు 1లో మొబైల్ ఫోన్ ఇన్కమింగ్ ఫ్రీ ఉంటే బాగుండేది అనుకునేవాళ్ళు. అప్పుడు ఇన్కమింగ్ కూడా రేట్ పడేది, అవుట్ గోయింగ్ రేట్ పడేది. తర్వాత ఇన్కమింగ్ ఫ్రీ అయింది, తర్వాత అవుట్ గోయింగ్ ఫ్రీ అయింది. ఈరోజు మినిమం ఛార్జింగ్ కనుక చేసుకుంటే అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. కానీ ఎంతమంది ఇప్పుడు చేసుకుంటున్నారు? నిజంగా రిలేషన్స్లో మీరు మాట్లాడే టైం మీకుందా? చాలామంది అసలు ఫోన్సే ఎత్తరు. అలాగే అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకునేటువంటి సందర్భాలు తక్కువైపోయాయి. తండ్రి కొడుకు మాట్లాడుకునే స్టేజ్ కూడా పోయింది. అసలు ఫోను ఎలాగైపోయిందంటే నిజమైనటువంటి రిలేషన్స్ ఈరోజు మరుగున పడిపోయాయంటే ఇంత కమ్యూనికేషన్ సిస్టంలో ఉన్నా కూడా రిలేషన్ అనేది లేదు. బంధుత్వాలు పోయాయి, స్నేహాలు పోయాయి. అంతకుముందు ఒకళ్ళింటికి ఒకళ్ళు వచ్చేవాడు. సండే, సాటర్డే ఈ 2 రోజులు కనుక వస్తే కనీసం సండే రోజునైనా వెళ్ళి వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. కానీ ఈరోజు సండేస్ కాదు కదా, హాలిడేస్ ఏదొచ్చినా కూడా ఒకళ్ళనొకళ్ళు కలుసుకునేటువంటి పరిస్థితి లేదు. మహా అయితే ఫోన్లో ఒక మెసేజ్ పెడుతున్నారు, లేకపోతే ఈ గ్రూప్స్లో వాళ్ళు మెసేజ్లు పెట్టుకుంటున్నారు. బర్త్డే విషెస్ కూడా అందులోనే పెట్టేసుకుంటున్నారు. ఏది మనిషికి మధ్య కమ్యూనికేషన్ ఎక్కడుంది? అలాగే ప్రేమానురాగాలు కరువైపోతున్నాయంటే అప్పటికి ఇప్పటికీ చాలా కరువైపోయాయి. అనుబంధం తక్కువైపోయింది కుటుంబంలో. ఈరోజు ఓల్డేజ్ హోమ్స్ వచ్చాయి. ఓల్డేజ్ హోమ్స్ ఇంత రావడానికి గల కారణం ఏంటి? తల్లిదండ్రులు పిల్లలకి ఏమీ ఆశించకుండా పెంచుతారు, వాళ్ళు పెద్దవాళ్ళని చేస్తారు. కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు అమెరికానో యూరోపో ఎక్కడికో వెళ్ళిపోతారు. మొట్టమొదటి చాలా గర్వంగా చెప్పుకునే వాళ్ళ తల్లిదండ్రులు, మా అబ్బాయి అండి లండన్లో ఉన్నాడండి, మా అబ్బాయి లండన్లో జాబ్ చేస్తున్నాడు, మా అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు గర్వంగా చెప్పుకునేవాళ్ళు. తర్వాత కాలంలో వాళ్ళకి తెలిసి వచ్చిన విషయం ఏంటంటే వాళ్ళు అసలు ఆరోగ్యం సరిగా లేక, చూసేటువంటి వాళ్ళు లేక, పిల్లలు దగ్గర లేక కన్నీళ్లు పెట్టుకొని మంచానికి కుంగిపోయి చివరికి కొంతమంది డబ్బులు కూడా పంపించకపోతే ఆర్థికంగా ఇబ్బంది పడి చనిపోయే వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. ఇంకా కొంతమంది ఏంటంటే ఏదో కనికరం ఉంటే డబ్బులు పంపించి ఈరోజు ఓల్డేజ్ హోమ్స్ వచ్చాయి, ఏసీ ఓల్డేజ్ హోమ్ ఇలాంటి వాటిలో పెట్టేసి కనీసం వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా అక్కడ అనాథ శరణాలయానికో లేకపోతే ఓల్డేజ్ హోమ్స్కో చెప్పేసి ఈ డబ్బులు పంపించేసి దాన సంస్కారాలు మీరే చేసేయండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో వాళ్ళని తప్పట్టడానికి కూడా లేదు. ఎందుకంటే అమెరికా నుంచి రావాలంటే ఈరోజు 2 రోజులు టైం పడుతుంది, ఫ్లైట్ టికెట్స్ దొరకవు. నిజంగా చూడండి, ఈ పరిస్థితి 70లో నేను ఊహించలా, 80లోనూ ఊహించలా. ఈరోజు సమాజ పరిస్థితి చాలా మారిపోయింది. ఆ రోజు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబంలో ఆ కుటుంబ పెద్ద ఒక ఫ్యామిలీ కౌన్సిలర్. ఏదైనా సరే సమస్యలు వస్తే కుటుంబ పెద్ద దగ్గరికి వెళ్తే ఆయన కూర్చోబెట్టి మాట్లాడి
సైకలాజికల్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా చూసేవాడు ఆయన. అన్నదమ్ముల మధ్య కానీ, అలాగే భార్యాభర్తల మధ్య కానీ ఎవరైనా సరే. తర్వాత ఈ జాయింట్ ఫ్యామిలీస్ కాస్త మైగ్రేన్ ఫ్యామిలీస్ అయిపోయాయి. మైగ్రేన్ ఫ్యామిలీస్లోకి వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది పూర్తిగా పోయింది చాలా చోట్ల. దాంతో ఈరోజు చూడండి విడాకులు ఎంత తొందరగా అయిపోతున్నాయో. కొంతమంది పెళ్ళైనటువంటి 6 నెలల లోపలే విడాకులు తీసేసుకుంటున్నారు. దాదాపు 100 పెళ్లిళ్ళు జరిగితే ఈరోజు 40 to 50% విడాకులకు వెళ్ళిపోతున్నారు. ఇంత విడాకులు పెరగడానికి కారణం ఏంటి అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ సరిగా లేకపోవటం, అండర్స్టాండింగ్ సరిగా లేకపోవటం. ఇది కొత్తగా రీసెంట్గా వచ్చినటువంటి ఈ ట్రెండ్లో భాగం. ఆ రోజుల్లో కమ్యూనికేషన్ ఈ ల్యాండ్ లైన్స్ మొబైల్స్ లేకపోయినా కూడా పవిత్రమైనటువంటి ఒక బంధం వాళ్ళని కలిపి ఉంచేది. వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకునేవాళ్ళు. ఆ రిలేషన్షిప్ లాంగ్గా వెళ్ళేది. ఈరోజు చూడండి పెళ్ళి అనేది ఎక్కడైనా ఉందా? చాలా చోట్ల ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ కూడా తగ్గిపోతుంది. మెట్రోపాలిటన్ సిటీస్కి ఆరంభమైనటువంటి ఈ పరిస్థితి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇలాంటి వాటి కూడా వ్యాపించేసింది. లివింగ్ రిలేషన్షిప్, పెళ్ళి అనేది ఉండదు. వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు. ఇష్టం ఉన్నంతకాలం ఉంటారు, కష్టమైతే విడిపోతారు. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళదే. ఈరోజు అపార్ట్మెంట్స్లో కూడా ఒకప్పుడు భార్యాభర్తలు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. ఆ వచ్చినాడు భార్య తెలియదు, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారో లేదో తెలియదు. పూర్వం మంగళసూత్రాలు ఇలాంటివి కనుక వేసుకుంటే ఏదో ఒక ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఉండేది. ఈరోజు పెళ్ళైన వాళ్ళు కూడా మంగళసూత్రాలు కూడా వాళ్ళు కూడా వేసుకోవడం మానేశారు. అది వాళ్ళు మేము ఎందుకు వేసుకోవాలి అన్నటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది. అది తప్పుపట్టేటువంటి సంస్కృతి కూడా మనది కాదు. ఎవరిష్టం వాళ్ళది. అంటే ఒకప్పుడు ఒక ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఉండేది సమాజంలో. ఇప్పుడు అది కూడా లేదు. ఎవరి భార్యో తెలియదు, ఎవరు రిలేషన్షిప్లో ఉన్నారో తెలియదు, ఎవరు ప్రేయసో తెలియదు, ఎవరు ప్రియుడో తెలియదు. అలాంటి పరిస్థితి ఈరోజు వచ్చేసినప్పుడు వాళ్ళకి పుట్టిన పిల్లలు ఎలా పెరుగుతారు, ఏ దారిని వెళ్తారు, వాళ్ళకి మనం ఎటువంటి తీర్పునిస్తున్నాం, వాళ్ళ సమాజంలో మనం ఎలా పౌరులుగా ఎలా తీర్చిదిద్దుతున్నాం. మీరు చూడండి, ఈరోజు మీరు ఒక్కసారి సమాజంలోకి వెళ్ళి చూడండి. చాలామంది బాగా చదువుకున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు మంచి బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటారు, మంచి మంచి బిజినెస్లు చేస్తారు. పిల్లలకేమో మైనర్స్కి బైక్లు ఇచ్చేస్తున్నారు. అది కూడా ఏంటి, బాగా స్పీడ్గా వెళ్ళేటువంటి బైకులు, రేస్ బైకులు. వాళ్ళు సైలెన్సర్స్ పీకేసి వాటి మీద పెడుతుంటే హెల్మెట్ లేక తాగేసి ఆ డ్రైవింగ్లో వెళ్ళి ఎంతోమంది చనిపోతున్నారు. ఈరోజు మర్డర్స్ జరిగినప్పుడు ఎంతమంది చనిపోతున్నారో దానికంటే ఎక్కువగా ఈ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. కారణం ఏంటి? తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం. వాళ్ళకి టైం ఉండదు. పిల్లలు అసలు ఎలా ఉన్నారు ఏంటో చూడరు. వాళ్ళు ఏ బైకులు కొనమంటే వాళ్ళు బైకులు కొనేస్తారు. మైండ్ని కూడా చూడరు. వాళ్ళకి డ్రైవింగ్ సెన్స్ తెలియదు. వాళ్ళ వల్ల సమాజం ఇబ్బంది పడుతున్నా కూడా కూర్చోబెట్టి బుద్ధి చెప్పే సంస్కృతి పూర్తిగా పోయింది. ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. పిల్లలు ఏదైనా చిన్న తప్పు చేస్తే తల్లిదండ్రుల ముందు నిలబడాలంటే భయపడేవాళ్ళు. ఏ మాట ఏమంటారో, ఏ దెబ్బ కొడతారో అన్న భయం ఉండేది. ఈరోజు పిల్లలకి ఏ భయం లేదు. తల్లిదండ్రులు అంటే భయం లేదు. తల్లిదండ్రులకేమో సమాజం అంటే భయం లేదు. సమాజానికి మరి ఎవరి పట్ల ఎవరి బాధ్యత ఉందో ఎవరికి తెలియదు కదా. మరి సమాజం ఎటుపోతుంది. కాబట్టి మానవత్వ విలువలు ఎప్పుడైతే మనం పెంచుకుంటామో, మనకున్నటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్స్ని ఎప్పుడు మనం సరిగా ఉపయోగించుకుంటామో అప్పుడు మనం పైకి వస్తాం. నేను చెప్పాను కదా ఇండికేషన్స్, ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మనకి ఎవరైనా సరే ఇంతకు నేను చెప్పినట్టు పట్టించుకోకపోతే మీరు కూడా పట్టించుకోవడం మానేసేయండి. వాళ్ళ వెంట పడకండి. ఎందుకంటే వాళ్ళు ఏదో చేస్తారో ఏదో ఉద్ధరిస్తారో అనుకోవటం ఒట్టి భ్రమ. ఎప్పుడైతే మీ ఫోన్కి రెస్పాండ్ అవ్వట్లేదో మీకు ఒక ఇండికేషన్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. అలాంటి వాళ్ళని మీరు కూడా పట్టించుకోకండి. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, కారులో వెళ్తూ ఉంటాం. మన ఎదురుగుండా ఉండే వాళ్ళ మనస్తత్వం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ కారు స్థిరంగా నడుపుతూ ఒక కంటిన్యూస్ స్పీడ్లో వెళ్తూ వెళ్ళే వాళ్ళు కరెక్ట్ అయినటువంటి మైండ్తో ఉన్నట్టు లెక్క. కొంతమంది ఎక్కువ స్పీడ్ వెళ్ళిపోతూ ఉంటారు, స్పీడ్ తగ్గించేస్తూ ఉంటారు. వాళ్ళకి రైట్ వెళ్ళాలో ఒకసారి అర్థం కాదు, లెఫ్ట్ వెళ్ళాలో తెలియదు, వాళ్ళు వెళ్ళే గమ్యం కూడా వాళ్ళకి తెలియదు. దాన్ని బట్టి ఆ కారు నడిపేటువంటి వాళ్ళ మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనస్తత్వం అంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. సైక్రాటిస్టులు 70వ దశకంలో నాకు తెలిసి ఎక్కడో హైదరాబాద్లో లేకపోతే ఢిల్లీలో, ముంబైలో ఉండుండొచ్చు చాలా కొద్దిమంది.
హై ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఏది డాక్టర్స్ దగ్గరికి, సినిమా యాక్టర్లో, ఏ పొలిటీషియన్స్ అలాంటి వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. సైక్రటిస్ట్ అంటే ఎవరికి తెలియదు. సైక్రటిస్ట్ దగ్గరికి వెళ్తే వాడు పిచ్చివాడి కింద లెక్క కింద చూసేవాడు. ఈరోజు చూడండి, మీకు ఎక్కడ చూసినా కూడా సైక్రటిస్ట్ పెరిగిపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, డజన్ల కొద్దీ ఇంకా ఎక్కువగానే ఉన్నారు. చివరికి సబర్బన్ ప్రాంతాల్లోనూ చిన్న చిన్న విలేజెస్లో కూడా ఈరోజు సైక్రటిస్ట్ వచ్చేసారు. ఎందుకనంటే ఒత్తిళ్లు పెరగటం. మనం బాగా ఎదుగుతున్నాం, మనకు అన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడే ఈ మానసిక ఒత్తిడి ఎక్కడి నుంచి వస్తుంది? మానవత్వం లోపించిన చోట, మన ఎదురు వాళ్ళతో సత్సంబంధాలు లేకపోవటం వల్ల, ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకోకపోవటం వల్ల, ఆర్థికంగా మనమే బాగా ఉన్నాం, డబ్బుతో మనం పరిగెడదాం అనుకొని ఎప్పుడైతే పరిగెత్తడం మొదలు పెట్టామో మానవత్వం ఎలా పోతుందో మనకున్నటువంటి మంచితనం పోతుంది. అలాగే మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఆ మానసిక ఒత్తిడిలో అనేక రకాల డిప్రెషన్స్, చాలామంది ఆత్మహత్యలకి పాల్పడటం, ఇది చాలా తప్పు అసలు. అది అలాంటి పద్ధతులు ఇన్ని రకాలకి వెళ్తుంటే ఈరోజు ఫ్యామిలీ కౌన్సిలర్స్ వచ్చేసారు. సైక్రటిస్టులు ఈరోజు ప్రతి సమస్యకి వాళ్ళు చూస్తున్నారు. ఇన్ని ఎందుకు పెరుగుతున్నాయంటే నేను చెప్పినట్టు మానసిక ఒత్తిడిని మనం తగ్గించుకోకపోవడం, మనమే అగ్రగామి అనుకోవటం, అలాగే అందరితోనూ ఎమ్మెల్యేకపోవటం, ఆత్మన్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియర్ కాంప్లెక్స్, అంటే నేనే గొప్ప, నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను అని చెప్పి అనుకోవడం. ఒక్కటి గుర్తుంచుకోవాలంటే, నా 33 ఏళ్ల జర్నలిస్ట్ జీవితంలో నేను చీఫ్ మినిస్టర్ని చూశాను, మినిస్టర్స్ని చూశాను, ఎమ్మెల్యేస్ని చూశాను, అలాగే ప్రైవేట్ కంపెనీలో సీఈఓని చూశాను, వైస్ ప్రెసిడెంట్లు చూశాను. వాళ్ళు ఎంత అధికార తత్వంతో, హోదాతో ఎంత బాగా ఉండేవాళ్ళో వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత నేను చాలామందిని నేను చూశాను. చూస్తే అంతకుముందు ఉన్నటువంటి గంభీరత్వం ఉండేది కాదు, అంతకుముందు ఉండే దర్పం ఉండేది కాదు, అంతకుముందు వాళ్ళ చుట్టూ ఉండే జనాలు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఒక్కసారి చాలా ధీరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నేను చూశాను. కారణం ఏంటంటే, అన్నింటి మనమే ఆధిక్యం అని చెప్పి ఎప్పుడు అనుకోకూడదు. పొజిషన్ బట్టి మనకు అన్నీ వస్తాయి, కానీ వాటిని మనం ఎప్పుడైతే సద్వినియోగం చేసుకొని మనకి, మన కుటుంబానికి, సమాజానికి ఎప్పుడు ముందుకెళ్ళగలమో అప్పుడు దేశం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు. కాబట్టి ఈ విషయాలు తెలుసుకొని మీరు ఏ పొజిషన్లో ఉన్నారో మీరు ఒకసారి లెక్కేసుకొని మీరు ఏ చర్యలు తీసుకోవాలి. నేను చెప్పినట్టు మీరు తగిన ప్రికాషనరీ స్టెప్స్ కనుక వేసినట్టయితే మీ జీవితాన్ని మెరుగుదిద్దుకున్న వాళ్ళు అవుతారు, ముందుకు దూసుకెళ్తారు. దీన్ని మీరే ఒకసారి అర్థం చేసుకోవాలి. అలాగే సత్యవ్రత పీపుల్ లైవ్ టీవీ ఈరోజు అనేక రకాల అంశాల మీద మనం టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.